హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు బచ్చలాకు పప్పు చేసి చూపించాలనుకుంటున్నాను. ఇదే బచ్చలాకు చాలా మంచిది ఆరోగ్యానికి. చూస్తామా ఎట్లా చేయాలో? దీనికి ఒక 2 చిన్న గ్లాసులతో కందిపప్పు తీసుకున్నాను. దాంట్లో నేను కోసుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఒక 2 టమాటాలు బిగ్ సైజు, అట్లాగే ఒక బిగ్ సైజు ఆనియన్ పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు ఒక 7 తీసుకున్నాను. వాటిని కూడా కట్ చేసి ఇలా యాడ్ చేశాను. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ పసుపు ఇంకా కారం వేయం, దీంట్లో పసుపు కూడా వేయాలి. అలాగే దీంట్లో మనము తీసుకున్న ఈ బచ్చలాకునంతా కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి, ఎందుకంటే అందుకని ఎక్కువ పోయొద్దు, మళ్ళీ ఆకులో వాటర్ ఊరుతుంది. ఇదంతా తీసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేయాలి. చూసారు కదా, ఇది మెత్తగా ఉడికిపోయింది బచ్చలాకు, మరి ఆ పప్పు అంతా. ఇంకా దీన్ని మెత్తగా రుద్దేసుకొని చింతపండు రసం పోసేసుకొని కొంచెం కలుపుకునేసి చక్కగా తాళింపు వేసేసుకోవచ్చు. బచ్చలాకు పప్పు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో వేడివేడిగా నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే, వడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.